ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నరసన్నపేట వైసీపీ అధిష్టానం నియమించిన అధ్యక్షులను జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అభినందించారు. వైసీపీ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటూ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు వీలుగా 26 అనుబంధ సంఘాల అధ్యక్షులను అధిష్టానం నియమించగా వారందరికీ గురువారం నరసన్నపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పరిచయం చేసి బాధ్యతలను అప్పగించి సత్కరించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని, పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా అందరూ అందులో పాల్గొవాలని అన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించిన వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎడతెరిపి లేనటువంటి ప్రజా సంక్షేమం కోసం చక్కలేని పంతాలో రాజశేఖర రెడ్డి గారికి వారసుడిగా ఆయన ఆశయాలకు ఆలోచనలకు ప్రతిఫలించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ పార్టీకి వహించి 2 నుంచి 151 స్థానాల వరకు ఎదిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిని అందించి ప్రజా సంక్షేమం నేరుగా ప్రజలకే మేలు చేసే విధంగా ఎక్కడా అవినీతి లేని ఒక ట్రాన్స్పరెంట్ విధానంలో పరిపాలన అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిర్మాణం పార్టీ జరగాలి, అన్ని విభాగాలకు కూడా చైతన్యపరిచి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు మన పార్టీ ఆలోచనలు మరి పార్టీ కేడర్ ద్వారా ప్రజలకు అందించే విధంగా మరి రూపకల్పన చేయాలనేటువంటి కొత్త ఆలోచనతో ఇవాళ పార్టీని మళ్లీ పునఃప్రతిష్ఠ చేస్తూ మరింత పటిష్టవంతమైనటువంటి ఆర్గనైజేషన్ చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే మన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ 29 విభాగాలకు గాను అనుబంధ విభాగాలకు గాను అధ్యక్షుల నియామకం జరిగి మరి పార్టీని సందం చేసే దిశగా జిల్లా వైఎస్ఆర్ పార్టీ అలాగే నరసన్నపేట నియోజకవర్గ పార్టీ రెండింటికి కూడా మనం బాధ్యత వహించి సమర్థవంతంగా పాలన చేయాలని మరి ప్రీత ముఖ్యమంత్రి ఆనాడు చేసి మరి ఈవేళ పార్టీ నాయకుడిగా ఉంటూ 40% ఓట్లు సంపాదించినటువంటి నాయకుడు. అటువంటి సమర్థవంతమైన నాయకత్వంలో ఈవేళ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఈవేళ ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ నేటి నుంచి ఏ ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియామకాలు చేశారో దాన్ని పూర్తిగా సఫలీకృతం చేసే విధంగా మీ అందరూ కలిసి నాతో కలిసి పనిచేస్తారని, మరి జగన్మోహన్ రెడ్డి ఆశయాలు కొనసాగించే విధంగా ప్రజలకు చేరువగా ఉండి సమర్థవంతమైనటువంటి మీ నాయకత్వం అందించాలని మీకు వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఖచ్చితంగా పటిష్టంగా వైఎస్ఆర్ పార్టీ పనిచేయడం జరుగుతుంది. రాబోయే అధికారం చేపట్టే విధంగా ప్రజల మన్ననలు పొంది సమర్థవంతమైనటువంటి పార్టీగా మన పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయటమే మనందరి లక్ష్యం అన్నారు. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ పార్టీ అనుబంధ సంఘాల పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలకు వివరించాలన్నారు. గతంలో మనం సంక్షేమ పథకాలు ఎలా అమలు చేశామో తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన ప్రధాన నాయకులు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకలకు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆహ్వానించారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీ సూర్యనారాయణ స్వామి అరసవిల్లి రథసప్తమి వేడుకలకు శ్రీకాకుళం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తొలిసారిగా రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండగగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయడంతో శ్రీకాకుళంలో పండగ వాతావరణం మొదలైంది. రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్లు ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని విధాలా చొరవ చూపుతున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి సూచనలతో ఓవైపు బందోబస్తుకు తగిన ఏర్పాట్లు, భక్తులు గతంలో వేగంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు భక్తులు వేగంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి ఎదురుగా ఉన్న దుకాణ సముదాయాలతో పాటు ఆక్రమణలను తొలగించడంతో విశాలంగా మారింది.
ఇంద్రపుష్కరునికి ఆనుకుని విశాలమైన రోడ్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండగ ప్రకటించడమే తరువాయి గత నెల రోజుల నుంచి శ్రీకాకుళం నగరం అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారికి రథసప్తమి రోజున ప్రభుత్వమే పట్టు వస్త్రాలను సమర్పించనుంది. ఇప్పటికే సుడా, నగరపాలక సంస్థ, దేవాదాయ శాఖ, పబ్లిక్ హెల్త్ నిధులతో అవసరమైన అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే గుండుశంకర్ రథసప్తమి వేడుకలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. గురువారం విజయవాడలో మర్యాదపూర్వకంగా ఆయన్ని కలుసుకున్నారు. శ్రీకాకుళం నగరం సుందరీకరణ, అభివృద్ది చేస్తున్న పనులపై ఫోటోలు, వీడియోలను చూపిస్తూ తొలి పండగకు రావాలంటూ ఎమ్మెల్యే గుండుశంకర్ నారా లోకేష్ ఆహ్వానించారు. కిల్లిపాలెంలో కీర్తిశేషులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం మండలం కిల్లిపాలెంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కీర్తిశేషులు ఎచ్చెర్ల వెంకట సూర్యనారాయణ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రిని బొగ్గు రమణమూర్తి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శుక్రవారం విజయవాడ వెలగపూడి సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మర్యాదపూర్వకంగా కలిసి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమైన నరసనపేటలో ధాన్యం కొనుగోలు పరిమితి పూర్తయిందని, ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం సుమారు 36,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయని విజ్ఞప్తి చేశారు. దానిపై సానుకూలంగా స్పందించిన మంత్రి పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీ నుండి జరగనుందని, దీనికి సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలను జిల్లా అధికార యంత్రాంగం మొదలుపెట్టిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 29వ తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని అన్నారు. గురువారం ఆయన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్రాంతాల్లో రాజకీయపరమైన పోస్టర్లు, ఫోటోలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రపంచానికి భారతదేశం పాఠాలు నేర్పిందని ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే వెందాళం అశోక్ పేర్కొన్నారు. ఇచ్చాపురం పట్టణంలో పాతాళ సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు నిర్వహించిన శ్రీ విజయ వారాహి యాగంలో ఆయన పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న అనంతరం ఆయన ప్రసంగిస్తూ ప్రపంచానికి విద్య నేర్పిన భారతదేశం విశ్వగురువుగా నిలిచిందన్నారు. పాఠాలు చెప్పినటువంటి దేశం మన భారతదేశం, ప్రపంచానికి పాఠాలు చెప్పింది. ఈ రోజు ఇప్పుడు మనం కొత్తగా మాట్లాడాల్సినటువంటి అంశం ఏమీ లేదు. ప్రపంచానికి పాఠాలు ఎందుకు చెప్పింది అంటున్నానంటే, ఇప్పుడే స్వామి గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఎక్కడో రష్యాలో ఆంజనేయుడి విగ్రహం దొరుకుతుంది, ఎక్కడో అమెరికాలో బ్రహ్మదేవుడి విగ్రహం దొరుకుతుంది. అంటే మన తాలూకా సంస్కృతి ఎన్ని వేల యుగాల వెనకాతల నుంచి ఉందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. మరి అటువంటి భారతదేశం విశ్వగురువు అంటారు. ఎందుకు విశ్వగురువు అంటారు అని అంటే, ప్రపంచానికే పాఠాలు చెప్పినటువంటి దేశం చరిత్ర మనకుంది కాబట్టి మన దేశాన్ని విశ్వగురువు అంటారు. అన్ని మతాలను గౌరవించాలని సనాతన ధర్మం తెలుపుతుందని, విశ్వమానవ కళ్యాణం సనాతన ధర్మ లక్ష్యమని అన్నారు. మానవుడు ఎలా బతకాలో సనాతన ధర్మం బోధిస్తుందని తెలిపారు. మన ధర్మం మనకు నేర్పిస్తున్నది ఏంటంటే సర్వమత సహనం. సర్వే జన సుఖనో భవంతు అని పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని వ్యక్తిలాగా గౌరవించి, మనిషిని మనిషిలాగా గౌరవించి, మతాన్ని మతంలాగా గౌరవించడమే హిందూ ధర్మం యొక్క మూల సందేశం. కార్యక్రమంలో బాలబ్రహ్మానంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.